ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులు మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరమ తండ్రి మరలా తన సందేశాన్ని తెలియజేయడానికి కృప చూపడాన్ని బట్టి పరమ తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. హృదయానికి సంబంధించి అనేకమైన సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నీ హృదయంలో వాక్యం ఉంటే నీకు కలిగే మేలేంటి అనే విషయాలు మనము ఆలోచించేద్దాం. నీ హృదయంలో వాక్యం ఉంటే కలిగే లాభాలేంటో కలిగే మేలేంటో పరమ తండ్రి తన గ్రంథంలో ఎన్నో సంగతులు రాయించాడు. కొద్ది నిమిషాల పాటు ఒక 4-3 సంగతులు మనము ఆలోచించడానికి ప్రయత్నించాలి. నీ హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయకుండా ఉంటావు అనే ఒక సంగతి మనము గ్రంథంలో నుంచి ఆలోచించవచ్చు. కీర్తనాకారుడు ఇలా తెలియజేస్తా ఉంటాడు సంగతులు. కీర్తనలు 19వ కీర్తన మనము చదువుకున్నప్పుడు అనేకమైన విషయాలు 19వ కీర్తనలో కనపడుతూ ఉంటాయి. అయితే మనం చదివినప్పుడు విషయాలు ఏ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. 19వ కీర్తన 11వ వచనం చదువుకున్నట్లయితే ఇలా తెలియజేస్తూ ఉంటాడు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే ఏమవుతుందంటే దేవుని ఎదుట పాపం చేయకుండా తాను జాగ్రత్త పడతాడు అనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. నీ ఎదుట నేను పాపం చేయకుండా, అంటే దేవుని ఎదుట పాపం చేయకుండా ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉండాలి అంటే దేవుని ఎదుట పవిత్రుడిగా, దేవుని ఎదుట పరిశుద్ధుడిగా ఈ భూమి మీద తను కనపడాలంటే హృదయంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉండాలి అనే విషయాన్ని మనము ఆలోచించాలి. కాబట్టి నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు పాపం చేయవు. నీ హృదయంలో వాక్యం ఉంటే పాపం నిన్ను ఏలుబడి చేయదు. పాపానికి నువ్వు అవకాశం. అది ఎప్పుడంటే హృదయంలో వాక్యం ఉంటే. హృదయంలో వాక్యం లేదా పాపం నిన్ను ఏలుబడి చేస్తావు. హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు పాపం చేస్తావు. పాపం చేసి ఆ పాపానికి బానిసైపోతావు. ఆ పాపం నిన్ను ఏం చేసిందంటే ఏలుబడి చేసింది. అలా జరగకుండా ఉండాలంటే మనిషిని యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో వాక్యం ఉంటే కలిగే మేలు ఏంటంటే నువ్వు పాపం చేయవు, దేవుని ఎదుట పాపం చేయవు అనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. 19వ కీర్తన 38వ వచనంలో హృదయంలో వాక్యం ఉంటే దేవుడు అంటే భయం పుడుతూ ఉంటుంది. దేవుడు అంటే భయం పుట్టిస్తూ ఉంటుంది. వాక్యం సృష్టికర్త అయిన దేవుడు, నరులు నిర్మించినటువంటి దేవుడు, సమస్తాన్ని, భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తం నిర్మించిన దేవుడు, జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించి అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసే ఆ దేవుని భయం అనేది కలుగుతుంది. దేవుని యొక్క భయం అనేది మనుషుల్లో పడుతుంది. అది ఎప్పుడంటే హృదయంలో వాక్యం ఉంటే పడుతుంది. ఇప్పుడు 19వ కీర్తన 38వ వచనంలో ఇలా తెలియజేస్తూ ఉంటాడు. 19వ కీర్తన 38వ వచనంలో ఇలా తెలియజేస్తూ ఉంటాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అని మాట్లాడుతున్నాడు. నీవిచ్చిన వాక్యం మానవుల క్షేమం కోరి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మానవుల క్షేమం కోరి దేవుడు తన యొక్క సందేశాన్ని తెలియజేశాడు. ఆ యొక్క వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది. దేవుడు అంటే భయం కలుగుతుంది అనే ఒక విషయాన్ని మనము ఆలోచించవచ్చు. అది దేని పెట్టంటే హృదయంలో వాక్యం ఉంటే దేవుడు అంటే భయం పడుతుంది. హృదయంలో వాక్యం ఉంచుకొని హృదయంలో దేవుని యొక్క మాటలకి స్థానం ఇచ్చి హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలకి స్థానం ఇచ్చినటువంటి మనుషులు దేవునికి ఎలాగ భయపడ్డారో మనము ఆలోచించవచ్చు. అబ్రాహాం గురించి మాట్లాడుతూ అబ్రాహాము దేవునికి భయపడేవాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వారి గురించి మాట్లాడేటప్పుడు వారు నా తండ్రి భయపడిన దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క హృదయాల్లో దేవునికి స్థానం ఇచ్చారు. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటలకి స్థానం ఇచ్చారు.
ఆ యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంటే మనిషికి భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఇలా దేవుడు అక్కడే నమ్ముతున్నాం మంచిది, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని యాకోబు గారు మాట్లాడారు. కాబట్టి నేడు ఒక మనిషి దేవుని సన్నిధిలో వణకాలంటే, దేవుడు అంటే వణకాలంటే, దేవుడు అంటే భయపడాలంటే వారి యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి అనే ఒక విషయాన్ని మనము ఆలోచించవచ్చు. కాబట్టి హృదయంలో వాక్యం ఉంటే ఆ యొక్క వాక్యం ఏం చేసిందంటే దేవుడు అంటే భయము పుట్టిస్తూ ఉంటుంది అనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. హృదయంలో వాక్యం ఉంటే ఆ యొక్క వాక్యం ఏం చేసిందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువైన యేసు తన భూమి మీద జీవించినప్పుడు ఉపమాన రూపంలో విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. విత్తువాడు విత్తుటకు బయలుదేరును. విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, 4 స్థలాల్లో పడ్డాయి. విత్తినప్పుడు ఆ యొక్క 4 స్థలాల్లో పడినప్పుడు అందులో ఒక స్థలం గురించి మాట్లాడుతూ ఆ యొక్క స్థలంలో పడిన వారు 100 అంతలుగా ఫలం పొందుతారు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ యొక్క విషయం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో కనపడుతూ ఉంటుంది. అయితే మనము లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే అక్కడ ఈ విషయం స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటుంది. ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చదువు: మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అనే విషయాన్ని మాట్లాడారు. హృదయంలో వాక్యం ఉంటే వారు యోగ్యమైన మంచి మనసుతో వారు వాక్యాన్ని విని దాన్ని గైకొని ఫలిస్తారు అనే విషయాన్ని మాట్లాడారు. ఆ యొక్క వాక్యం ఏం చేసిందంటే మనుషుల్ని ఫలింపజేస్తూ ఉంటారు. వారు 60 అంతులుగా 100 అంతులుగా వారు ఫలిస్తూ ఉంటారు. యోగ్యమైన మనసుతో వాక్యాన్ని ఉంటారు, అదొక భాగం. అయితే విన్న వాక్యాన్ని అవలంబిస్తారు, అవలంబించిన కారణాన వారు 100 అంతలుగా ఫలిస్తారు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. కాబట్టి హృదయంలో వాక్యం ఉంటే కలిగే మేలు ఏంటంటే వారు ఫలింపబడతారు, 100 అంతలుగా ఫలిస్తారు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. హృదయంలో వాక్యం ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనము 10వ అధ్యాయంలో మనము అనేక మార్లు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒప్పుకొని తీసుకెళ్ళినప్పుడు ఈ విషయాలు మనము తీసుకుంటూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. వాక్యము ఎక్కడుందంట? నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. హృదయమందు ఆ యొక్క వాక్యం ఏం చేసిందంటే విశ్వాసం కలిగేస్తాం. వాక్యం నీ యొక్క హృదయంలో ఉంటే కలిగే మేలేనంటే ఆ యొక్క వాక్యము విశ్వాసము నీకు కలిగేస్తూ ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు. ఆ యొక్క విశ్వాసం ఏం చేసిందంటే నిన్ను రక్షించిద్ది. ఆ యొక్క విశ్వాసం నిన్ను రక్షించిద్ది. అది దేని బట్టంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. హృదయంలో వాక్యం ఉంటే నువ్వు రక్షించబడతావు. హృదయంలో వాక్యం ఉంటే నీకు నీతి కలిగింది. హృదయంలో వాక్యం ఉంటే నువ్వు రక్షించబడతావు, నువ్వు నీతి కలిగిద్ది అనే విషయాలు మనము ఆలోచించవచ్చు. ఆ యొక్క 8 నుంచి 10 వచనాలు చదువుకుంటే అక్కడ ఈ విషయాలు మనకి కనబడతాయి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది అనే విషయాన్ని మనము ఆలోచించాలి. కాబట్టి హృదయంలో వాక్యం ఉంటే
నీ యొక్క విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నువ్వు రక్షింపబడతావు. హృదయంలో వాక్యం ఉంటే నీకు నీతి కలిగిద్ది అనే ఒక విషయాన్ని మనము ఆలోచన చేయవచ్చు. హృదయంలో వాక్యం ఉంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో హృదయంలో వాక్యం ఉంటే దేవుని గురించి గానం చేస్తాం. హృదయంలో వాక్యం ఉంటే దేవుని గురించి గానం చేస్తావు, దేవుణ్ణి కీర్తిస్తావు, దేవుని స్తుతిస్తావు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు యొక్క వాక్యము, దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసించినట్లయితే మీరేం చేస్తారంటే దేవుని గురించి హృదయంలో గానం చేస్తారు. హృదయంలో వాక్యం ఉంటే కలిగే మేలు. హృదయంలో వాక్యం ఉంటే దేవుని గురించి గానం చేస్తారు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి నీ హృదయంలో వాక్యం ఉంటే కలిగే మేలు గ్రంథంలో ఇలా చాలా విషయాలు మనం ఆలోచించవచ్చు. హృదయంలో వాక్యం ఉంటే నీ తలంపులు, నీ ఆలోచనలు బాగుంటాయి. హృదయంలో వాక్యం ఉంటే నీ మాటలు బాగుంటాయి, నీ చర్యలు బాగుంటాయి. హృదయంలో వాక్యం ఉంటే నీ యొక్క జీవితం బాగుంటుంది అనే విషయాన్ని మనము ఆలోచించేది. అది ఎప్పుడంటే హృదయంలో దేవుని యొక్క వాక్యానికి ఒక మనిషి తాను చోటిచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం హృదయంలో సమృద్ధిగా నివసించినప్పుడు ఆ యొక్క హృదయం ఎలా ఉంటుందంటే చాలా ఆనందదాయక, చాలా సంతోషంగా ఆ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మలో నివాసం చేస్తాడు. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసిస్తాం. కాబట్టి విషయాలు ఆలోచన చేసి హృదయంలో వాక్యం ఉంటే కలిగే మేళ్ళు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన యొక్క ఆలోచనలు బాగుండాలన్నా, మన యొక్క తలంపులు బాగుండాలన్నా, మన యొక్క చర్యలు బాగుండాలన్నా, మన యొక్క మాటలు బాగుండాలన్నా, ఇంకేం బాగుండాలన్నా సరే హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యానికి ఆసక్తి ఉంది. మనం చదివితే ఏప్రిల్ రాసిన పత్రికలు అంటాడు ఏమంటే, 2 అంచులు గల కడుపు కంటేను వాడికి పొద్దుగలది. అవి మనం చదివితే ఆ విషయాలు బాగుంటాయి. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలం కలది, 2 అంచులు గల ఎటువంటి కట్నం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. కాబట్టి వాక్యానికి అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి నీ హృదయంలో వాక్యం ఉంటే ఆ యొక్క వాక్యము నీ యొక్క పాదాలకి వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యము నా పాదములకు వెలుగును త్రోవనై ఉన్నదని కీర్తనకారుడు మాట్లాడతాం. హృదయంలో వాక్యం ఉంటే ఇంకా ఎన్నో మనము విషయాలు ఆలోచించవచ్చు. నేను కీడులో పడకుండా ఈ యొక్క వాక్యం నేను భద్రపరుస్తాను. నీ యొక్క నోటిని భద్రం చేసుకుంటాను, నీ యొక్క ఆలోచనలు భద్రం చేసుకుంటాను, నీ యొక్క తలంపుల్ని భద్రం చేసుకుంటాను, నీ యొక్క చర్యల్ని నువ్వు జాగ్రత్త పడతావు. నేను వెళ్ళే త్రోవలో అది మంచి త్రోవలో నువ్వు పయనిస్తానికి ఆలోచన చేస్తావు. అది ఎప్పుడంటే హృదయంలో. కాబట్టి ప్రతి మనుషుడు ఈ భూమి మీద హృదయంలో వాక్యానికి స్థానం ఇవ్వాలి. హృదయంలో వాక్యం ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ భూమి మీద దూరంతులుగా అభివృద్ధి చెందుతున్న సంగతి మనము ప్రభు మాటల్లో వాటిని విశ్వసించి హృదయంలో వాక్యానికి స్థానం ఇవ్వాలని మీకు తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు విని సహకరించినందుకు మీ అందరికీ వందనం తెలియజేస్తూ, మమ్మల్ని ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు.